జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈరోజు రాత్రిలోగా నీ చుట్టూ ఉన్న పూర్తి మాయని నేను తొలగిస్తాను. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మపై నమ్మకంతో ఇప్పుడేది విను. ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు ఆశ్చర్యపోయే సంఘటనని నీ జీవితంలో నేను జరిపిస్తాను. ఈ రాత్రి ఒక మాయ నుంచి నిన్ను కాపాడుతాను. నిర్లక్ష్యం చేయకుండా దుర్గమ్మపై నమ్మకంతో ఇప్పుడే విను. నీ భక్తి ఏంటో నాకు తెలుసు. నేను నిన్ను కాపాడబోతున్నాను. నువ్వు చాలా రోజుల కోరిక అనేది ఈ రాత్రి నుంచి తీరబోతుంది. అది ఏంటో ఇప్పుడే ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఎంతటి మాయనైనా సరే నేను తొలగించి నిన్ను రక్షిస్తాను కదా. నిన్ను రక్షించడానికే కదా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను, ముందుంటాను. అంతటి మాయ నుంచి నా బిడ్డని చిక్కుల్లోంచి తీసేసి నిన్ను మంచి దారిలో నడిపించే బాధ్యత నాది. భగవంతుడు ఆడిస్తున్న ఆటలో నువ్వు ఒక కీలుబొమ్మలా ఉన్నావు. శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉన్నావు. శక్తి కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఈ మాటల్లో అర్థం అందరికీ అర్థమయ్యే ఉంది కదా. నీ జీవితంలో ఆడే ఆటలో పోరాటం అంతా కూడా వ్యర్థమే. జీవితంలో నువ్వు ఆడుతున్న ఆట అంతులేనిది. జీవితంలో చిక్కుకున్న చిక్కులు, వాటి నుంచి నా భక్తుల్ని బిడ్డల్ని ఎంతటి మాయ నుంచైనా సరే నేను తొలగించడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాను. ఈ దుర్గమ్మ నేను నీకు చెప్తున్నాను కదా. ఈ దుర్గమ్మ చెప్తే అక్షరం కూడా పొల్లుపోదు. నీ బాధలను పంచుకోవడానికి, కష్టాలను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అని అనుకోవద్దు. కుమిలిపోతున్నావు కదా. నీకు అండగా ఈ దుర్గమ్మ ఉంటాను. నీ గురువుగా, నీ తల్లిగా ఉంటాను. నువ్వు ఆరాధించే తల్లిగా ఉన్నాను. నేను నీకు ఉన్నంత వరకు, బరిలోకి దిగనంత వరకే నీ కష్టాలు అసలు ఇక నీకు రావు. ఈ క్షణంలో గుర్తుపెట్టుకో. ఎవ్వరూ లేరని మాత్రం ఏడవకు, అనుకోవద్దు, బాధపడకు. ఈ దుర్గమ్మ నేనున్నాను. ఈ దుర్గమ్మని నన్ను నమ్మి నీ కష్టాన్ని బయట చూపించకుండా నీలో నువ్వే మదన పడుతూ ఉన్నావు కదా. ఈ దుర్గమ్మ వాక్కు వింటే నీకు ఓదార్పునిస్తాను. ఎన్నో మాటలు నీకు ధైర్యాన్నిస్తాను, గుండె ధైర్యాన్ని ఇస్తాను. ధైర్యంగా బ్రతకడానికి నీకు నా చేయిని అందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణం నువ్వే, ఎవరో కాదమ్మా. నువ్వు పడుతున్న కష్టానికి ఎవరో బాధ్యులు కాదు, ఎవరో చేశారు అని అనుకోవద్దు. నువ్వే కారణం. ఎందుకంటే ఈ పరిస్థితికి వచ్చింది నీ వల్లే కదా. అందరినీ గుడ్డిగా నమ్ముతావు. అందరినీ గుడ్డిగా నమ్మేసి ఒక మంచి గుణం అనేది నీలో ఉంది. అందరూ నీలానే సత్యమైన మనసున్న వాళ్ళు అని నమ్ముతావు. అందరితో ప్రేమగా ఉంటావు. కానీ వాళ్ళు నీతో ప్రేమగా ఉంటారని నువ్వెలా అనుకుంటావు చెప్పు. ఏమాత్రం కూడా అది జరగదు. నువ్వు అందరితో నిజాయితీగా ఉండాలి అని అనుకుంటావు. కానీ వారు నిజాయితీగా ఉండరు. ముందుగా నిన్నే మోసం చేసి వెళ్ళిపోతారు. నీ సమస్యలు పంచుకునే వాళ్ళు లేరు అని, నీకున్న వాటినే పెద్ద సమస్యలుగా నువ్వు భావిస్తూ ఉన్నావు. నీకు ఎవ్వరూ లేరు అని, ఎంతో పెద్ద సమస్య అని అది నువ్వు సృష్టించుకుంటున్నావు. అందరూ నీలా ఉండరమ్మా. అలాంటి వారితో జాగ్రత్తగా మసలుకో. ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో కూడా చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. దుఃఖం, బాధలో ప్రవేశించినంత త్వరగా సంతోషం ప్రవేశించదు. సంతోషం రావాలంటే చాలా కష్టపడాలి, ఎన్నో ఎదుర్కోవాలి. అదే ఇప్పటికిప్పుడు చెడు జరగాలంటే మాత్రం వెంటనే జరిగిపోతుంది కదా. అంతటి శక్తి ఉంది చెడుకి. దానికి కారణం మంచి చెడులు. ఎలా నువ్వు జీవితంలో తీసుకోవాలి. మనుషుల్లో కూడా మంచివారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వారు ఎలాంటి వాళ్ళు, వీరెలాంటి వాళ్ళని నువ్వు గుర్తించాలి. వారి ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలనేది తెలుసుకోవాలి. మంచికి మంచి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ మందే ఉంటారు. చెడుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కువ మంది అలానే ఉన్నారమ్మా. చెడు అనేది కష్టం లేకుండా, ఖర్చు లేకుండా వస్తుంది. కానీ సంతోషం అనేది అది కావాలంటే ఇక్కడ నువ్వు అనుభవిస్తున్న కష్టమే అవ్వలేనంత అని చెప్పుకోవచ్చు. కష్టమే అవ్వలేనంత అని చెప్పచ్చు. ఈ దుర్గమ్మ చెప్పేది ఏంటి అంటే, చెడు దారిలో వెళ్లేవారికి కష్టం లేదు అనుకోకు. జీవితాంతం కష్టంలోనే ఉండాలని తెలుసుకో. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నా జీవితం మొత్తం కూడా కష్టపడుతూనే ఉంటారు. అందుకే నా బిడ్డలు, భక్తులు ఎవరైనా సరే మంచిగా, న్యాయంగా ఉండమని నేను రోజూ బోధిస్తూ ఉంటాను. మంచి మార్గంలో నడవమంటాను. జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే నేను ఎప్పుడూ కూడా ఆరుదల చెబుతూనే ఉంటాను. నా చేతిని అందిస్తూనే ఉంటాను.
ఈ దుర్గమ్మ మాటలు జాగ్రత్తగా విని మసులుకుంటే రాత్రికి నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ దుర్గమ్మతో మాట్లాడి చూడు. నీ కష్టాన్ని చెప్పుకొని చూడు. నీ కష్టం కడతేరిపోతుంది, మాయమైపోతుంది. కోరింది తీర్చడానికి ఈ దుర్గమ్మ ఎప్పుడు నీకు సాయపడతానో అని తెలుసుకో. ఇవన్నీ కూడా నువ్వు ఈ దుర్గమ్మ మాటలు ఆలకించి వినియోగించకపోతే ఇప్పటి వరకు నన్ను మొక్కడం అనేది వ్యర్థం కదా. ఈ దుర్గమ్మను మొక్కడం ఎందుకు? ఈ దుర్గమ్మ మాటలు ఆచరించినప్పుడు నన్ను తరించి నన్ను ఆదరించడం ఎందుకు? కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పినట్లు ఖచ్చితంగా పాటించి చూడు. అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది. నా అనుగ్రహాన్ని పూర్తిగా పొంది ఈ దుర్గమ్మ మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీకు కటిక కష్టమైనా సరే అది పటాపంచలు చేస్తాను, ఆరుదల నీకు అందిస్తాను కదా. ఒకరికి ఒకరు ఉంటారు. నీ మంచి కోరి ఆరుదల మాత్రం ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉండు. ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండు. అన్నీ పంచుకోవాల్సిన అవసరం లేదు. లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి, సరేనా? ఈ దుర్గమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా పాటించు. నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ దుర్గమ్మ మార్గంలో నడువు. నీ వారితో నీ మాటలు మాత్రమే చెప్పుకోవాలి. ఇతరుల గురించి ఏదో ఒక మాటలే చెప్పినప్పుడు ఇక అవే నీకు సమస్యలుగా మారిపోతాయని గుర్తుపెట్టుకో. ఎంత సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే నీలోని ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. ధైర్యం, నమ్మకం ఉంటే చాలు, అన్నీ కూడా నీ వెంట పరుగున వస్తాయని మర్చిపోకు. ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మ ఎల్లవేళ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి భయము, దిగులు, బాధ ఏది కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు అనుగుణంగా, నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. చెప్పాను కదా, నేను చెప్పినట్లుగా ఎవరితో పడితే వాళ్ళతో నీ విషయాలన్నీ కూడా పంచుకోవద్దు. అలా పంచుకొని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. నా దారిలో నువ్వు నడుస్తావని ఆశిస్తున్నాను. ఇక నువ్వు ముందుకు వెళ్ళావంటే అంతా కూడా శుభమే జరుగుతుంది అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.